హాయ్ ఫ్రెండ్స్, మధురాలో ద్వారకాధీష్ టెంపుల్కి వెళ్ళాం కదా. టెంపుల్ రూట్ వచ్చేసరికి ఇదే. మనం బోట్ దిగి స్ట్రైట్గా నడుచుకుంటూ రావడమే అన్నమాట. ఇక్కడ సందులు చూశారు కదా, కాశీలాగా చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట. ఇరుగ్గా ఉంటాయి. అక్కడే షాపింగ్స్ మొత్తం అన్నీ అలానే ఉండిద్ది. నాకు సేమ్ ఈ ప్లేస్ మొత్తం కాశీ చూస్తున్నట్టే అనిపించింది అన్నమాట. ఇక్కడ ఫుడ్ కూడా కాశీలో మనకి ఎలాంటి ఫుడ్ అయితే అవైలబుల్గా ఉండిద్ది, ఇక్కడ ఫుడ్ కూడా ఇదే అన్నమాట. ఇది వచ్చేసరికి వీళ్ళు మనకి 2 అయితే ఇస్తారు. 2 30 రూపీస్. మీరు ఒకళ్ళు తింటే మాత్రం ఈ కర్రీ వేయించుకోకుండా తినండి, చాలా చండాలంగా ఉంది. అది లేకపోతే మాత్రం టేస్ట్ అయితే బాగుంది. అప్పటికప్పుడు మనకి ఫ్రెష్గా చేసే ఇస్తారన్నమాట. ఇంక ఇక్కడ టిఫిన్ కింద వీళ్ళు ఇవే తింటారు. ఈవినింగ్ స్నాక్సే కానీ టిఫిన్ కానీ ఇంక ఇవే. ఇడ్లీలు, దోశ, బజ్జీ, వడ అలాంటివి ఏమి ఉండవన్నమాట. అవి తినేసి ఇక్కడికి వచ్చి ఒక లస్సీ అయితే తాగేస్తారు. నాకైతే లస్సీ అయితే ఇష్టం ఉండదు. మీ ఎవరికైనా లస్సీ ఇష్టం ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మనకి మధుర మొత్తం కృష్ణుడికి సంబంధించిన టెంపుల్సే ఉంటాయి కాబట్టి ఇక్కడ కృష్ణుడికి ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్ కూడా అలానే అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఇంకా లస్సీ అయితే చేసేసి ఇలాగ మట్టి గ్లాసుల్లో అయితే వేసి ఇచ్చేసారు. దాని మీద లైట్గా మళ్ళీ పెరుగు అనేది వేసారు. ఈ లస్సీ కాస్ట్ వచ్చేసరికి కొన్ని ప్లేసెస్లో 25 రూపీస్ ఉంది, కొన్ని ప్లేసెస్లో 20 రూపీస్ అయితే ఉంది. ఇంకా ఫైనల్గా మా అమ్మని మా డాడీని లస్సీ ఎలా ఉంది అడుగుదాం రండి. ఈ లస్సీ అయితే అసలు మా మమ్మీకి నచ్చలేదు. కాకపోతే మా తమ్ముడు ఇంకా తాగు అంటున్నాడు. కానీ ఎలా ఉంది?